హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ మూవీ సజెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి G5లో తెలుగులో రిలీజ్ అయిన క్వీన్ ఎలిజబెత్ స్టారింగ్ మీరా జాస్మిన్ అండ్ నారాయణ్. ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించింది. రొమాంటిక్ కామెడీ జోనర్లో రిలీజ్ అయిన ఈ మూవీ అంతా కూడా మీరా జాస్మిన్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలానే రన్ టైం కూడా 2 hours కన్నా తక్కువ ఉండడంతో ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా అలా ఫ్లోలో ఒకసారి చూసేయచ్చు. అండ్ స్టోరీ కాన్సెప్ట్ చాలా మూవీస్లో ఉన్నది, బట్ ఓవరాల్ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అయితే అనిపించింది చూసినందుకు. కమింగ్ టు స్టోరీ లైన్ వచ్చేసి ఫుల్ ఆరోగెంట్ అండ్ మనీ మైండెడ్ అయిన మీరా జాస్మిన్ లైఫ్ లోకి నరేన్ అనే వ్యక్తి వన్ సైడ్ లవ్ స్టోరీతో మనకు ముందుకు వస్తాడు. సో సడన్ గా తను కోయంబత్తూర్ ట్రిప్ కి వెళ్ళిన తర్వాత తన లైఫ్ ఎలా చేంజ్ అయింది అని, తనకి ఎలా ఎఫెక్ట్ అయింది అని, ఆ తర్వాత స్టోరీ ఎలా ప్రోగ్రెస్ అయిందని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. అండ్ కమింగ్ టు పాజిటివ్ పాయింట్స్ ఆఫ్ ద మూవీలోకి వెళ్ళిపోతే ఈ మూవీ అంతా కూడా మెసేజెస్ ఓరియంటెడ్ టైప్ అనమాట. లైక్ మనీ ఒక్కటే కాకుండా లైఫ్లో చాలా ఉంటుంది అని చెప్పేసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం. అండ్ ఇంకొకటి వచ్చేసరికి లైఫ్లో ఏదైనా జరగచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తారు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వైజ్ విషయానికి వస్తే ఎవరి రోల్ తగ్గట్టు వాళ్ళు బాగానే పర్ఫార్మ్ చేశారు. మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి మీరా జాస్మిన్ గారు, ఎందుకంటే తన స్క్రీన్ మీదకి వచ్చి చాలా ఇయర్స్ అయింది కాబట్టి. అండ్ కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్ ఆఫ్ ద మూవీలోకి వెళ్ళిపోతే ఈ మూవీలో నెగిటివ్ ఏమైనా ఉందా అంటే ఫస్ట్ హాఫ్లో రిపీట్ అయ్యే సీన్స్ అన్ని కూడా సెకండ్ హాఫ్లో అవే రిపీటేటివ్ సీన్స్ కనిపిస్తాయి అవి చూపించడం వల్ల. సో ఇది ఒక్కటి బాగా నెగిటివ్ అనిపించింది నాకు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అండ్ దిస్ డజంట్ ఎఫెక్ట్ ద ఫిలిం ఆల్సో. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసరికి మంచి టైం పాస్ అండ్ ఫీల్ గుడ్ మూవీ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా మూవీ చూసాక మీకు ఏమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.